మాత పెడతాం కదా అన్న. మాత మన కోసం పెడుతున్నాం మీరు. పెట్టినప్పుడు మీకు కోరికలు తీరినాయి ఏమన్నా? ఏ విధంగా తీరినాయి కోరికలు? నాకైతే పర్సనల్‌గా చాలా తీరినాయి. నాకు రీసెంట్‌గా ఒక బేబీ బాయ్ పుట్టిండు. అంటే 1 ఇయర్ అయిపోయింది బాబు పుట్టి కూడా. కొంచెం హ్యాపీగా ఉన్నాం. లైఫ్ అయితే మంచిగా హ్యాపీగా ఉంది. ముందు ఉన్నట్టయితే డిస్టర్బెన్స్‌గా అయితే లేదు. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది. అన్న చూస్తే కనుక యూత్ ఇంతమంది ఉంది కదా అన్న. అసలు ఇంతమంది మీరు ఎట్లా అంటే ఇంతమంది ఉన్నారు మీ అందరు కలిసి ఎట్లా హ్యాండిల్ చేస్తారు మాత దగ్గర? మాకు నలుగురు, ఐదుగురు పెద్దన్న వాళ్ళు ఉంటారు. ఆ పెద్దన్న వాళ్ళు ఏం చెప్తే మేము అది చేస్తాం. అంటే మా మీద వీళ్ళుంటారు. వీళ్ళ మీద ఇంకా పెద్దన్న వాళ్ళు ఉంటారు. ఆ అన్న వాళ్ళ మీద పెద్ద మనుషులుంటారు. వాళ్ళు చెప్పిన రకంగా ఇలా చేయాలి, అలా చేయాలి అట్లాంటి ప్రకారంలోనే మేము వెళ్ళిపోతుంటాం. ఏ డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం వాళ్ళు చెప్పిన మాట వినుకుంటా వెళ్ళాలి. ఎందుకంటే పెద్దలు చెప్పేది మాట వింటేనే మనం ఫ్యూచర్‌లో మంచిగా బాగుపడతాం. ఇక్కడ కాదు, మాత కాడని కాదు, ఎక్కడైనా కానీ పెద్దలు ఏదైతే చెప్తారో మనం అది వింటే కొంచెం ముంగడికెళ్తాం మనం. అట్లా సెల్ఫ్ వెళ్ళిపోతే కొంచెం డిస్టర్బెన్స్ అయిపోతుంది. సెల్ఫ్ వెళ్ళొద్దు. కొంచెం నాకు అర్థం కాకపోతే ఈ బ్రదర్ సజెషన్ తీసుకోవాలి. ఈ బ్రదర్‌కి అర్థం కాకపోతే ఆయన సజెషన్ తీసుకోవాలి. అట్లా పెద్దల నుంచి, చిన్న పెద్ద నుంచి తీసుకోవాలి. సో, అది జరుగుతుందంట మన దగ్గర. కానీ హ్యాండిల్ అనే ఎవరికి ఉండదు. ప్రతి ఒక్కరు హ్యాండిల్ తీసుకుంటారు. ఒక్కొక్క పని ఒక్కొక్క పర్సన్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. క్లియర్‌గా వెళ్ళిపోతూ ఉంటారు.